ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం మూవీ థియేటర్లలో 100 కోట్ల వసూలను రాబట్టింది. ఫహద్ ఫాజిల్ కెరియర్ లో ఈ మైలురాయిని చేరుకున్న ఫస్ట్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ ఏడాది మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్ లైఫ్ తర్వాత మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన 4వ మూవీగా ఆవేశం రికార్డ్ క్రియేట్ చేసింది. గ్యాంగ్స్టర్ కామెడీ డ్రామా కథాంశంతో రోమాంచం ఫేమ్ జీతూ మాధవన్ ఈ మూవీని తెరకెక్కించారు. కథ, డైరెక్టర్, టేకింగ్ తో పాటు రంగా అనే గ్యాంగ్స్టర్ పాత్రలో ఫహద్ ఫాజిల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అనుకున్న దానికంటే ముందుగానే థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తున్న ఈ మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆవేశం మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మూవీ మే 17న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. మే 2nd వీక్ లోనే ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ కథకు మదర్ సెంటిమెంట్, కామెడీని జోడించి దర్శకుడు జీతూ మాధవన్ ఆవేశం మూవీ కథను రాసుకున్నారు. శాంతన్, బీబీ, అజు ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరు వస్తారు. ఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధిస్తారు. లోకల్ గ్యాంగ్స్టర్ రంగారావు అలియాస్ రంగా సహాయంతో సీనియర్లపై అజు, బీబీ, శాంతన్ పగను తీర్చుకుంటారు. రంగా గ్యాంగ్ లో చేరిన ఆ ముగ్గురు తమ చదువుకు ఎలా దూరమయ్యారు, రంగానే చంపాలని వారు ఎందుకు అనుకున్నారు, అసలు రంగా ఎవరు, కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అయిన రంగా ఎవరిపై చేయి చేసుకోకపోవడానికి కారణమేమిటి అనేదే ఈ మూవీ యొక్క కథ. ఆవేశం మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమానే తానే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు ఫహద్ ఫాజిల్. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 5 లాభాలను తెచ్చిపెట్టింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిన్న సినిమా ప్రేమలు మూవీని కూడా ఫహద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిపి ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న పుష్ప 2లో విలన్ గా నటిస్తున్నాడు ఫహద్ ఫాజిల్. బన్వర్ సింగ్ షెకావత్ అనే నెగిటివ్ రోల్ లో అతడు కనిపించబోతున్నాడు. సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాజిల్ విలనిజం పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. పుష్ప 2 మూవీ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్న ఈ సీక్వెల్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.